ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లకు 9 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని బీఆర్టీయూ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీఓ ఉమారానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్ మాట్లాడుతూ ఇంకా వారం రోజులైతే ప్రభుత్వ పాఠశాలకు వేసవి సెలవులు ఇస్తున్నారని, అయినా నేటికి కార్మికులకు జీతాలు అందకపోవడం దారుణమన్నారు. చాలని వేతనంతో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న సమయానికి వేతనాలు అందక కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, వేతనాలు అన్ని జిల్లాల్లో వచ్చి కేవలం వరంగల్ జిల్లాలో ఉన్న కార్మికులకు రాకపోవడం, విద్యాధికారులు జిల్లా కలెక్టర్ సమన్వయ లోపం వల్ల జాప్యం జరుగుతోందని, వెంటనే విద్యా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి కార్మికులకు వేతనాలు వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, నాయకులు విజయ, రమాదేవి, లక్ష్మి, మౌనిక, రజిత, అనిత తదితరులు పాల్గొన్నారు. బీఆర్టీయూ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ స్వీపర్గా పనిచేస్తున్నటువంటి కార్మికులకి గత 9 నెలల నుంచి పెండింగ్లో వేతనం ఉంది. ఈ పెండింగ్ వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని ఈ 2024 విద్యా అకాడమిక్ క్యాలెండరు ప్రారంభం ఆగస్టు 1వ తారీఖు నుంచి వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. ఈ రిక్రూట్ చేసుకునేటువంటి పద్ధతిలో 0 నుంచి 30 మంది విద్యార్థుల సంఖ్య ఉంటే నెలకి 3,000 రూపాయల వేతనం ఇవ్వాలని, అదేవిధంగా 30 నుండి 60 మధ్య విద్యార్థుల సంఖ్య ఉంటే నెలకి 6,000 రూపాయల వేతనం ఇవ్వాలని, అదేవిధంగా 60 పైగా ఉన్నటువంటి విద్యార్థులు ఉంటే నెలకి 12,000 రూపాయల వేతనం ఇవ్వాలనేటువంటి సర్క్యులరు వీళ్ళకు ఉంది. ఆ సర్క్యులర్ని బేస్ చేసుకునే వీళ్ళందరినీ కూడా నియామకం చేసుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ పద్ధతిలో మన వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నర్సంపేట కానీ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాలో ఈ కార్మికులకి ఈ రోజు వరకు కూడా ₹1 వేతనం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇది కాకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ అన్ని జిల్లాలలో వీళ్ళకి వేతనాలు వచ్చినాయి. కేవలం వరంగల్ జిల్లాకు మాత్రమే ఈ వేతనాలు రాలేదు. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి వీళ్ళకి వేతనాలు రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 23వ తారీఖు నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చేటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.